రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యేపై జనసేన త్రిసభ్య కమిటీ ఏం తేల్చిందో చెప్పాలని బయట మహిళా ఉద్యోగి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు సెల్ఫీ వీడియో విడుదల చేసింది. త్రిసభ్య కమిటీ ఏం తప్పు లేదని లెటర్ ఇచ్చిందా అని ప్రశ్నించింది. ఇచ్చుంటే ఆ లెటర్ను బహిర్గతం చేయాలని అరవ శ్రీధర్ను డిమాండ్ చేసింది. క్లీన్ చిట్ ఇవ్వకుండా జనసేన పార్టీ కండువా ఎలా కప్పుకుంటారని బయట మహిళ ఆరోపించింది. తనకు న్యాయం జరిగే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పింది. ఎవరైనా తమపై దాడి చేస్తే చేతితో సమాధానం చెప్తానని బయట మహిళ హెచ్చరించింది. చర్చించాలనుకుంటున్నాను. ఇది నా బెయిల్కి సంబంధించిన విషయాలేం కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు నాకంటూ వదిలేసిన ఒకే ఒక్క ఛాన్స్ అరవ శ్రీధర్ చేసిన తప్పుని బయట పెట్టడానికి. అదే త్రిసభ్య కమిటీ, జనసేన త్రిసభ్య కమిటీ ఆన్ అరవ శ్రీధర్. ఇంకా దాని వివరణ రాకముందే, ఇంకా దాని ఫైనల్ జడ్జ్మెంట్ రాకముందే స్టిల్ ఎంత చెప్పినా సరే ఒక మనిషికి అదే పని రిపీట్ చేస్తూ ఉన్నాడు అంటే అతనికి పార్టీ నుంచి ఒక లెటర్ అయినా వచ్చి ఉండాలి, ఇండైరెక్ట్గా లెటర్ అయినా వచ్చి ఉండాలి. ఆ ఇండైరెక్ట్గా లెటర్ ఏమిటో మరి నాకు కూడా తెలీదు. అంత తప్పు లేనప్పుడు ఆ లెటర్ని బహిరంగంగానే బయట పెట్టొచ్చు జనసేన పార్టీ. నేను మీతో ఒక విషయం చర్చించాలనుకుంటున్నాను. ఇది నా బెయిల్కి సంబంధించిన విషయాలేం కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు నాకంటూ వదిలేసిన ఒకే ఒక్క ఛాన్స్ అరవ శ్రీధర్ చేసిన తప్పుని బయట పెట్టడానికి. అదే త్రిసభ్య కమిటీ, జనసేన త్రిసభ్య కమిటీ ఆన్ అరవ శ్రీధర్. ఇంకా దాని వివరణ రాకముందే, ఇంకా దాని ఫైనల్ జడ్జ్మెంట్ రాకముందే స్టిల్ ఎంత చెప్పినా సరే ఒక మనిషికి అదే పని రిపీట్ చేస్తూ ఉన్నాడు అంటే అతనికి పార్టీ నుంచి ఒక లెటర్ అయినా వచ్చి ఉండాలి, ఇండైరెక్ట్గా లెటర్ అయినా వచ్చి ఉండాలి. ఆ ఇండైరెక్ట్గా లెటర్ ఏమిటో మరి నాకు కూడా తెలీదు. అంత తప్పు లేనప్పుడు ఆ లెటర్ని బహిరంగంగానే బయట పెట్టొచ్చు జనసేన పార్టీ. నేను మీతో ఒక విషయం చర్చించాలనుకుంటున్నాను. ఇది నా బెయిల్కి సంబంధించిన విషయాలేం కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు నాకంటూ వదిలేసిన ఒకే ఒక్క ఛాన్స్ అరవ శ్రీధర్ చేసిన తప్పు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మనం రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి అయితే తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యేపై జనసేన త్రిసభ్య కమిటీ ఏం తేల్చిందో చెప్పాలని బయట మహిళా ఉద్యోగి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు సెల్ఫీ వీడియో విడుదల చేసింది. త్రిసభ్య కమిటీ ఏం తప్పులేదని లెటర్ ఇచ్చిందా అని ప్రశ్నించింది. ఇచ్చి ఉంటే ఆ లెటర్ను బహిర్గతం చేయాలని అరవ శ్రీధర్ను డిమాండ్ చేసింది. క్లీన్ చిట్ ఇవ్వకుండా జనసేన పార్టీ కండువా ఎలా కప్పుకుంటారని బయట మహిళ ఆరోపించింది. తనకు న్యాయం జరిగే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పింది. ఎవరైనా తమపై దాడి చేస్తే చేతితో సమాధానం చెప్తానని బయట మహిళ హెచ్చరించింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు ఫోన్లో. ప్రసాద్ శర్మ. సోనీ, ఏదైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మళ్ళీ కొత్త మలుపు ఉందని చెప్పాలి. తర్వాత తాజాగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి హర్షవీణ ఉన్నారో ఒక కొత్త వీడియోని, సెల్ఫీ వీడియోని విడుదల చేశారు. ఈసారి పవన్ కళ్యాణ్ కు చెడ్డ పేరు తెచ్చే విధంగా స్థానిక జనసేన నాయకులు ప్రవర్తిస్తున్నారంటూ తర్వాత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన, అలాగే ఏదైతే జనసేన రాష్ట్ర కార్యదర్శి ఉన్నారో తాతంశెట్టి నాగేంద్ర పైన కూడా ఆమె విమర్శలు చేశారు. అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై తాను చేసినటువంటి లైంగిక వేధింపుల ఆరోపణల అంశం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసినటువంటి త్రిసభ్య కమిటీ విచారణ చేసి నివేదిక ఇవ్వకుండానే అరవ శ్రీధర్ ఎట్లా కండువా కప్పుకొని మళ్ళీ జనాల్లోకి వస్తారంటూ కూడా ఆమె ప్రశ్నించారు. ఏదైనా త్రిసభ్య కమిటీ ఒక రహస్యమైనటువంటి నివేదిక ఇచ్చిందా, తర్వాత క్లీన్ చిట్ ఇచ్చిందా అని కూడా బహిర్గత పరచాలని, అదే ఇచ్చింటే బహిర్గత పరిచినప్పుడు తాను ఎక్కడ ప్రశ్నించే క్వశ్చన్ లేదంటూ కూడా హర్షవీణ తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. అట్లాగే నిన్న 2 రోజుల క్రితం మృత్యుంజయ హోమం, ఏదైతే పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో చికిత్స పొందినటువంటి నేపథ్యంలో ఆయన కోలుకోవాలంటూ అరవ శ్రీధర్ తర్వాత తాతంశెట్టి నాగేంద్ర మృత్యుంజయ హోమం రైలు కూడా నిర్వహించిన పట్ల కూడా ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం ఇలాంటి జనసేన నాయకుల వల్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యం పాలయ్యారు, తర్వాత ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటిది వీళ్ళు కేవలం కుహనా నాయకులు అంటూ కూడా ఆమె విమర్శించేది. తక్షణం తనకు న్యాయం జరగాలని, ఒకవేళ కమిటీ
కానీ క్లీన్ చిట్ చూస్తుంటే దాన్ని బహిర్గతపరచాలని కూడా డిమాండ్ చేశారు. తర్వాత గతంలో కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి హర్షవీణ మీద దాడి విషయంలో కూడా ఆమె ప్రస్తావించారు. ఈసారి తన మీద దాడి చేస్తే నోరుతో కాకుండా చేతితో సమాధానం చెప్తారంటూ కూడా హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో కోడూరులో మరోసారి హర్షవీణ వ్యవహారం, తర్వాత అరవ శ్రీధర్ వ్యవహారం తెర మీదకి వచ్చిందని చెప్పాలి. తర్వాత కొంతకాలంగా ఆ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనబాహుల్యంలోకి వచ్చి అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నారు. దాని మీద తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రసాద్ శర్మ.